చూసే రెబెల్ 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. ఇవాళ ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం ఉంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నడూ లేని విధంగా లబ్ధిదారుని ఇంటికే పెన్షన్ అందజేసేలాగా చేపట్టారు ఈ కార్యక్రమాన్ని. మనకి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనకు ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఆనాడు ఎన్నికల ప్రచారంలో హామీల్లో భాగంగా 3,000ని 4,000 చేస్తామని మాట ఇచ్చారు. మన ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాకముందే ఆయన ఇచ్చిన మాటని ప్రజల కోసం నిలబెట్టుకొని ఒకే విడతలో 1,000 రూపాయలు పెంచి 4,000 అందరికీ అందజేస్తూ, అంతే గత 3 నెలల అరియర్స్ కూడా కలిపి 7,000 ఇవాళ ప్రతి ఒక్కరి ఇంటికి పెన్షన్ వెళ్ళింది. అంతేకాకుండా వికలాంగులకు 3,000ని డైరెక్ట్గా డబల్ చేస్తూ 6,000 చేశారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఒక సవాల్ అయినప్పటికీ పేదలు, వృద్ధులు, వికలాంగులు, చేనేత కార్మికులు, డప్పు ఆర్టిస్టులు, ఏఆర్టీ బాధితులు వీరందరూ ఒక గౌరవప్రదమైన జీవితాన్ని సాగించాలనే లక్ష్యంతో మన సంపద సృష్టికర్త అయిన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని కూడా సమపాలలో అందజేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆయన స్ఫూర్తితోనే మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ మీ చేతుల్లో మీ పెన్షన్ డబ్బుల్ని అందజేస్తూ మీ ఆనందంలో మేము కూడా ఇక్కడ పాల్గొంటున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇవాళ మన దర్శి నియోజకవర్గం చూసుకుంటే 5 మండలాల్లోనూ 30,678 మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. 20,7,48,000 నగదు పంపిణీ చేస్తున్నాం ఈరోజు. ఇంకా కూడా మాట ఇచ్చిన అన్ని కార్యక్రమాలు చేపడుతూ దర్శి నియోజకవర్గం. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.